రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో చందనవెల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో గల సర్వే నెంబర్ 190/300/4లో గల 5 ఎకరాల భూమిని కేంద్ర ప్రభుత్వ రిటైర్ ఆర్మీకి చెందిన రెడ్డయ్య 2005లో కేటాయించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చందనవెల్లి, హైదరాబాద్ భూములను ప్రైవేట్ పరం చేయడంతో రెడ్డయ్య భూమిని కూడా తీసుకోవడం జరిగింది. ఆయనకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదు. ఆయన తన భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తన పొలంలో జేసీపీతో చదును చేస్తుండగా అతను అడ్డుకున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాల భూమిని దయచేసి ఇప్పించాలని, లేదా దానికి రావాల్సిన నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాలని కోరారు. లేని పక్షంలో కుటుంబ సభ్యులతో సహా ఈ భూములను ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. పొలం నాకు కావాలి, అంతే మరి. దయచేసి పోలీసు వాళ్ళు రిక్వెస్ట్, ఏసీపీ, డీసీపీ, కమిషనర్ మీరు నన్ను కాపాడండి అవన్నీ చెప్పాలి. నేను ఒక ఆర్మీ రిటైర్మెంట్, నాకే న్యాయం జరిగినప్పుడు సామాన్య ప్రజలకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? మీరు ఒకసారి ఆలోచించండి సీఎం గారు. అడిగిందని మనం పెద్ద మనసు చెప్పి న్యాయం జరిగే వరకు ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. న్యాయం జరగాలి, న్యాయం జరిగే వరకు పోరాడతాం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. చందనవెల్లి భూబాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతాం. నేను ఆర్మీ రిటైర్డ్. నాకు చందనవెల్లి 190 సర్వేలో 5 ఎకరాలు ఇచ్చినారు. ఇంతవరకు ఎవరు నా భూమికి రాలేదు. ఈ జనవరిలో ఒక అతనికి రిజిస్ట్రేషన్ చేశారు. ఇది ఇంతవరకు మాకు తెలియదు. అతను వచ్చి నా భూమి మీద నాది భూమి అన్నట్టు వస్తున్నాడు అతను. కాబట్టి దీని మీద రేవంత్ రెడ్డి సార్ కానీ, బట్టి విక్రమ్ కానీ మాకు మాట ఇచ్చాడు. మీ భూములు ఎలాంటి భూములైనా కానీ మేము మా రాజ్యం రాగానే, మా సర్కార్ రాగానే మీకు ఇస్తా అని పదే చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు కూడా వింటున్నారు, కానీ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ తీసుకుంటలేదు. భూబాధ్యుల సంఘంలో నేను ఒక్కనే కాదు, నాలాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు. ఈ 100 మందికి కే రెడ్డి నా పేరు, నా భూమి కాయిదాలు నేను పట్టుకొని ఉన్నాను. రిజిస్ట్రేషన్ అయినాయి, ఆన్లైన్లో ఉన్నది, తహసీల్దార్ ఇచ్చింది ఉన్నది, అన్ని పేపర్లు ఉన్నాయి. కానీ ఈ బీసీడబ్ల్యూడీలు, టీఎస్డబ్ల్యూఎస్ వాళ్ళు మా భూములను అన్ని హైదరాబాద్, మాచనపల్లి భూములన్నీ గవర్నమెంట్, చందనవెల్లి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇందులో ఈ భూమి సార్ నాకు ఆర్మీ ద్వారా నాకు వచ్చింది సార్. ఆర్మీ నుంచి నేను నా సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి కలెక్టర్ టు ఆర్డీఓ టు ఎంఆర్ఓ గారి దగ్గర నా కాగితాలు మొత్తం ఉన్నాయి. వాళ్ళు దాన్ని చూసి నాకు అలర్ట్ చేశారు. దాని ప్రకారంగా నాకు భూమి కూడా చూపించారు. వాళ్ళే వచ్చి ఎంఆర్ఓ వచ్చి చూపించాడు, ఇది నీది అని. ఆ రాళ్ళు కూడా బాతారు, అన్ని చేశారు. కానీ నేను 89లో అయినా సార్. భూమి నాకు 94లో వచ్చింది సార్. కబ్జాలు ఎవరు లేరు సార్ అప్పటి నుంచి. ఇది ఖాళీ ఉన్నది కాబట్టి నాకు అలర్ట్ చేశారు సార్. చేశాను సార్, 4 సార్లు చేశాను. 4 సార్లు ఆ పంట ఎండిపోయింది. నా దగ్గర పేదరికం వలన నేను బోర్ వేయలేకపోయినాను, బోండి కట్టుకోలేకపోయినాను సార్. ఇప్పుడు ఎవరు వస్తారు ఈ భూమిలోకి? ఎవరు వస్తారు? ఈ భూమిలోకి నేనే